బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా విడుదలకు ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ ముఖ్య నేతలతో కలిసి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇటు మంగళగిరి పార్టీ ఆఫీసులో కూడా ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ రాత్రి లేదంటే రేపు చంద్రబాబు పవన్ భేటీ ఉండే అవకాశం కూడా ఉంది. ఈ భేటీ తర్వాత రెండు పార్టీల తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేస్తారు. ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలు ప్రకటించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అలాగే అనకాపల్లి పార్లమెంట్ బరిలో నాగబాబును దించాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 ఇన్ఛార్జీలను ప్రకటించారు పవన్ కళ్యాణ్. భీమిలి వంశీకృష్ణ శ్రీనివాస్ గాజువాక నుంచి, అలాగే భీమిలి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్, అలాగే గాజువాక నుంచి సుందరపు సతీష్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్. ఉమ్మడి తూర్పు గోదావరిలో ఇప్పటి వరకు కూడా 2 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది. రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. రాజమండ్రి రూరల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక భీమవరం అసెంబ్లీ బరిలో పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారు. మండపేటలో టీడీపీ ఇన్ఛార్జిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును ప్రకటించారు చంద్రబాబు. అరకులో టీడీపీ అభ్యర్థిగా దొన్ను దొరని ప్రకటించారు చంద్రబాబు. మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. రావ్, రేపు ఖచ్చితంగా ఈ ఉమ్మడి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందా, లేకపోతే జస్ట్ ఊహాగానాలే అనుకోవచ్చా? అంటే ఇంతకుముందు కొద్దిసేపటి వరకు అయితే మాత్రం ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రేపు ఉదయం 11:40 రేపు పౌర్ణమి కావడము మంచి రోజు కావడంతో రేపు ఖచ్చితంగా ఈ సీట్ల ప్రకటన చేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే దీనికి సంబంధించి జనరల్గా ప్రతి శనివారం ఆదివారం చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటారు, పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఈరోజు సాయంత్రమే హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. లోకేష్ కూడా ఎప్పుడు వీకెండ్స్లో ఎక్కువగా ఎలాంటి ప్రోగ్రామ్స్ లేనటువంటి సమయంలో వీకెండ్స్లో హైదరాబాద్లో ఉంటారు. కానీ లోకేష్ కూడా ఈ రాత్రి కొద్దిసేపటి క్రితమే వైజాగ్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి అమరావతికి కూడా చేరుకున్నారు. సో ముగ్గురు నేతలు కూడా అందుబాటులోకి వచ్చారు. అంతేకాకుండా ఇంకా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీట్ల ప్రకటనకు సంబంధించి ముఖ్య నేతలకు అందుబాటులో ఉండాలి, రేపు ఉదయం 9 గంటలకల్లా విజయవాడలో అందుబాటులో ఉండాలి అని చెప్పేసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు అలాగే ముఖ్య నేతలకు కూడా టీడీపీ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి చెప్తున్నారు. ఖచ్చితంగా సీట్ల ప్రకటన ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది నేతలకు సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రేపు ఉదయం 11:40 చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి 4 కలిసి ఈ సీట్లను ప్రకటిస్తారు, ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు అన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అది కూడా ఒక 60 నుంచి 70 స్థానాలు, ఎక్కడైతే వివాదాలు లేనటువంటి స్థానాలు ఉన్నాయో, జనసేన టీడీపీ మధ్య నాయకులు పోటీ పడుతున్నారు, 2 పార్టీల నుంచి కూడా నాయకులు పోటీ పడుతున్నారు, అటువంటి స్థానాలు కాకుండా మిగిలినటువంటి క్లియర్ కట్గా స్పష్టత వచ్చినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల ప్రకటన రేపు ఉండవచ్చు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా మన విశాఖపట్నం గారి పర్యటన కానీ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించారు. దాదాపుగా వారే అభ్యర్థులను కూడా ఇండైరెక్ట్గా ఆయన ఆఫ్ ద రికార్డ్ వారందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అలాగే చంద్రబాబు కూడా కొంతమంది నేతలకు నేరుగా చెప్పకపోయినప్పటికీ కూడా కొంతమంది నేతలకు పని చేసుకోండి నియోజకవర్గంలో అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అలాంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అటువంటివి ఒక 60 నుంచి 70 స్థానాల మీద రేపు ప్రకటన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో రేపు ఉదయం 11:40 మొదటి లిస్టు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితా విడుదల కానుంది. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ. రేపు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా విడుదల కాబోతోంది. రేపు ఉదయం 11:40 ఈ జాబితా విడుదలకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉండవల్లి నివాసంలో టీడీపీ ముఖ్య నేతలతో కలిసి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు చేశారు. అటు మంగళగిరి పార్టీ ఆఫీసులో కూడా ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ కూడా కసరత్తు చేశారు. ఇవాళ రాత్రి లేదంటే రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ఉండే అవకాశం ఉంది. ఆ భేటీ తర్వాత 2 పార్టీల తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేస్తారు. ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలు కూడా ప్రకటించారు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్. అనకాపల్లి పార్లమెంట్ బరిలో నాగబాబును దించాలని జనసేన నిర్ణయం తీసుకుంది. సో రేపు మొదటి విడతలో 60 నుంచి 70 సీట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్య నేతలంతా కూడా అందుబాటులో ఉండాలని రెండు పార్టీల అధినేతలు కూడా ఇప్పటికే ఆదేశించారు. ఉదయం 9 గంటలకల్లా అందరూ పార్టీ ఆఫీస్కి రావాలన్న సమాచారం కూడా ఇప్పటికే శ్రేణులకు వెళ్ళిపోయింది. సో మొదటిగా ఎలాంటి వివాదాలు లేని సీట్లనే ప్రకటించాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. సో రేపే టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాని ఉదయం 11:40 ముహూర్తం ఖరారు కూడా చేశారు. సో ఆ టైంకి 60 నుంచి 70 సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడతలో ఎలాంటి సమస్యలు లేని సీట్లనే ముందుగా ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్య నేతలందరినీ కూడా అందుబాటులో ఉండాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ శ్రేణులకు ఇప్పటికే ఒక మెసేజ్ కూడా పంపించేశారు. ఎలాంటి వివాదాలు లేని సీట్లనే ఈ మొదటి విడతలో ప్రకటించబోతున్నారు. రేపే టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాను రిలీజ్ చేయబోతున్నారు. రేపు సరిగ్గా 11:40 ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. మొదటి విడతలో 60 నుంచి 70 సీట్ల వరకు రెండు పార్టీలు కలిసి ఒక ఉమ్మడి జాబితాను ప్రకటించబోతున్నారు. ఎలాంటి వివాదాలు లేని స్థానాలనే ఈ మొదటి విడతలో ప్రకటించేందుకు ఎంచుకున్నారు. ఇక రెండు పార్టీల అధినేతలు కూడా ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని 9 గంటలకల్లా పార్టీ ఆఫీస్కి రావాలన్న సమాచారాన్ని కూడా పంపించారు.